హే గాయ్స్ హాయ్, నా పేరు కన్నా. ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటారు. జనరల్గా పెద్దగా కనపడట్లేదు, బట్ ఐపీఎల్ సీజన్ అప్పుడు వద్దన్న కనపడుతుంటాను. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసింది కాబట్టి ఒక కొత్త ఛానల్లో ఒక కొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ స్టార్ట్. అది మన ప్రోగ్రామ్ పేరు గ్యాంగ్స్ ఆఫ్ క్రికెట్. పేరుకు తగ్గట్లే మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం, ఎస్పెషల్లీ అబౌట్ ఐపీఎల్ మ్యాచెస్. ఈ ఐపీఎల్ 2026లో ప్రతి మ్యాచ్ ముందు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాం. అది మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మా మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కొన్ని రీల్స్ ఎక్స్ట్రా ఉంటాయి, అది మీకు బోనస్. ఉండాలి. అర్థమైంది. ఏదో ఫ్రెండ్లీగా అడిగామండి, అయినా చేసేవాళ్ళు ఉంటారు, కావాలంటే చూడు. దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అయితే ఇక్కడ స్క్రీన్ ప్లేలో లాక్ ఏంటంటే ఈసారి మనం ఐపీఎల్ చూడడమే కాదు, ఆడబోతున్నాం. సింపుల్ అమ్మా, మీరు ఆల్రెడీ కొన్ని క్రికెట్ ఫ్యాంటసీ గేమ్స్ ఆడే ఉంటారు. మనం కొంతమంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటే మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేయర్స్కి ఎక్కువ పాయింట్స్ ఉంటే మనం విన్ అవుతాం. క్లియర్ కదా? ఇప్పుడు మనం కూడా అలాంటి గేమే ఆడబోతున్నాం, బట్ ఇంకా సింపుల్గా వితౌట్ మనీ ఆడదాం. ఎందుకంటే పులి ఎవరికి ఊరికే రావు. ఇప్పుడు గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఆడితే ఏమొస్తుంది, ప్లేయర్స్ని ఎలా సబ్మిట్ చేయాలి, ఈ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. ఎందుకు? వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసే ఆప్షన్ ఉంది. సరే, ఏదో ఒకటి చేయండి, కానీ చెప్పింది మిస్ అవ్వకండి. ఇప్పుడు మీరు నాకు కేవలం 3 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి పంపిస్తే చాలు. కానీ ఒక చిన్న ట్విస్ట్. ప్లేయర్ నెంబర్ 1 వీడు మన కెప్టెన్ అన్నట్లు. మొత్తం మ్యాచ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేయగలరని మీకు అనిపిస్తుందో వాళ్ళ పేరు పంపండి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, స్టంపింగ్, రన్అట్ అన్నీ క్యాల్కులేట్ చేసి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ ప్లేయర్కి వచ్చిన పాయింట్స్ని డబుల్ చేసి మీ అకౌంట్లో వేస్తాం. ప్లేయర్ నెంబర్ 2 ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ని సెలెక్ట్ చేసి పంపించండి. ఆల్రౌండర్ని సెలెక్ట్ చేసుకుంటే బ్యాటింగ్ పాయింట్స్ వస్తాయి, బౌలింగ్ పాయింట్స్ వస్తాయి అనుకుంటే మీరు హలీంలో కాలేసినట్లే. ఓన్లీ బ్యాటింగ్ రిలేటెడ్, అంటే రన్స్ అండ్ బౌండరీస్ని మాత్రమే క్యాల్కులేట్ చేసి పాయింట్స్ మీ అకౌంట్లో వేస్తాం. ప్లేయర్ నెంబర్ 3 ఇప్పుడు ఒక బౌలర్ని సెలెక్ట్ చేసుకోండి. అతను తీసిన వికెట్స్ అండ్ మెయిడిన్ ఓవర్స్ని క్యాల్కులేట్ చేసి పాయింట్స్ మీ అకౌంట్లో వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అనుకోండి. నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ప్లేయర్ నెంబర్ 1 అభిషేక్ శర్మ. ఆయనకు ఒక 80 పాయింట్స్ వచ్చాయి అనుకోండి. 80 × 2 = 160 నా అకౌంట్లో పడతాయి. నెక్స్ట్ ప్లేయర్ నెంబర్ 2 బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేసుకుంటా. ఆయనకు ఒక 90 పాయింట్స్ అనుకుందాం. ప్లేయర్ నెంబర్ 3 బౌలర్ భువనేశ్వర్ కుమార్ని సెలెక్ట్ చేసుకుంటా. ఆయనకు ఒక 50 పాయింట్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు నా అకౌంట్లో ఉన్న టోటల్ పాయింట్స్ 300. ఈ M1 క్లాస్ పక్కన పెడితే అసలు పంపిస్తే మాకేంటి అంటారా? చెప్తా. ఒక 100 మంది పంపారనుకోండి. ఆ 100 మందిలో ఎవరికైతే హైయెస్ట్ పాయింట్స్ వస్తాయో వాడు ఆ రోజు మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నట్లు. నెక్స్ట్ వీడియోలో తన పేరు, ఇన్స్టాగ్రామ్ ఐడి షౌట్అవుట్ ఇస్తాం. ఒక మంచి టీషర్ట్, గుడీస్ ఇంటికి పంపిస్తాం. అన్నిటికీ మించి గేమ్ ఆడితే ఒక మజా వస్తుంది కదా, అది ముఖ్యం. ఇలా మీరు ప్రతి మ్యాచ్ పార్టిసిపేట్ చేయండి. ఈ సీజన్ అయిపోయిన తర్వాత అన్ని మ్యాచెస్లో మీ పాయింట్స్ని క్యాల్కులేట్ చేసి ఫైనల్గా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ని అనౌన్స్ చేస్తాం. వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అదేంటో ఫైనల్ వీడియోలోనే చెప్తా, సీక్రెట్. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అన్నట్లు. ఫస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎలా పంపాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫస్ట్ మ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీ పేరు, ఇన్స్టాగ్రామ్ ఐడి పంపించి మీరు అనుకుంటున్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి పంపిస్తే మనం రోజు ఐపీఎల్ ఆడేసినట్లే. బాయ్స్ అండ్ గర్ల్స్, లేట్ చేయకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2026కి మన ఫస్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.